నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణను దోచుకున్న వారిని వదిలేది లేదు. ఈసారి 400 సీట్లు దాటుతాయన్న ప్రధాని. కూటమి పేరుతో నాటకమన్న సజ్జల. ఏపీని మోదీ మోసం చేశారన్న తులసిరెడ్డి. దూకుడు పెంచిన వైసీపీ. బస్సు యాత్రకు సిద్ధమైన అధికార పార్టీ. స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దానంపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు. బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గేట్లు తెరిస్తే పోయే గొర్రెల మందలో లేనన్న ఆర్ఎస్పీ. రాజీనామా చేసిన గవర్నర్ తమిళిసై. తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ చేయనున్న సౌందర్య రాజన్. 100 కోట్ల ముడుపుల్లో కవిత ప్రమేయం ఉంది. అరెస్టుపై ఈడీ అధికార ప్రకటన. ఆరు రాష్ట్రాల్లో అధికారులను తొలగించిన ఈసీ. పశ్చిమ బెంగాల్ డీజీపీని తొలగిస్తూ ఉత్తర్వులు. స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్. 22,000 పైన స్థిరపడ్డ నిఫ్టీ. తెలంగాణ ప్రజల కలలను నిర్వీర్యం చేసిన ప్రజాఘాతకులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను మోదీ విమర్శించారు. జగిత్యాల విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న ప్రధాని బీఆర్ఎస్ కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎం కార్డులా మారిందన్నారు. తెలంగాణను మోసం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందేనని దిగబట్టారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎలాంటి చర్యలు లేవని మోదీ మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు మోదీని తిట్టడం, మోదీ జపం చేయడం మాత్రమే చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. भारत मां का पुजारी हूं मैं। आप शक्ति स्वरूपा सब माता बहन बेटियों का भी पुजारी हूं। और जिन्होंने कल शिवाजी पार्क में इंडिया अलायंस ने अपना घोषणा पत्र शक्ति को खत्म करने के लिए किया है, मैं इस चुनौती को स्वीकार करता हूं और मैं इन शक्ति स्वरूपा माताओं बहनों की रक्षा के लिए जान की बाजी लगा दूंगा, जीवन खपा दूंगा। तेलंगाना के कोने कोने में बीजेपी के लिए समर्थन बढ़ता ही जा रहा है। आपने देखा होगा, अभी मुझे मल्काजगिरी में भी जनता जनार्दन हम सबको अपना आशीर्वाद देने के लिए सड़कों पर उमड़ आई थी। जैसे जैसे 13 मई निकट आ रही है, वोटिंग का दिन करीब आ रहा है, तेलंगाना में बीजेपी की लहर कांग्रेस का, बीआरएस का सुपड़ा साफ कर देगी। परिवारवादी बीआरएस ने प्रदेश में कालेश्वरम घोटाला किया है, दिल्ली में हुए लीकर स्कैम में भी कट कमीशन खा लिया। इसलिए कांग्रेस हो या बीआरएस, इनसे जितना बचेंगे, उनको जितना दूर रखेंगे, वही इसकी दवाई है। आज पूरा देश कह रहा है, आज पूरा देश कह रहा है 4 जून को 400 पार। 4 जून को चुनाव के नतीजे आने वाले हैं।
और इसलिए लोग कह रहे हैं 4 जून को और तेलंगाना भी कह रहा है अब की बार विकसित भारत के लिए, विकसित तेलंगाना के लिए, तीसरी सबसे बड़ी इकोनॉमी के लिए, गरीब की उन्नति के लिए, किसान कल्याण के लिए, युवाओं को नए अवसर के लिए, महिला सशक्तिकरण के लिए, मजबूत भारत के लिए, आत्मनिर्भर भारत के लिए, समृद्ध भारत के लिए 4 వందలు దాటాలి బీజేపీకి ఓటు వేయాలి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణను పాలించిన కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిందని విమర్శించారు. తెలంగాణను దోచుకున్నది చాలక ఢిల్లీ వెళ్లి మరీ దోపిడీ చేశారని తెలిపారు. తెలంగాణ సమాజం తలదించుకునేలా కేసీఆర్ కుటుంబం వ్యవహరించిందన్నారు. లిక్కర్ వ్యాపారంతో అవినీతికి పాల్పడిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని ఆయన ఆరోపించారు. సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఏ రకంగా దోపిడీ చేసిందో మనకు తెలుసు. 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది. అది కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కానీ, లేక లిక్కర్ బిజినెస్ లో కానీ, ఇసుక వ్యాపారంలో కానీ, గ్రానైట్ వ్యాపారంలో కానీ, గొర్రెల పంపిణీలో కానీ, మన్నిరేగాలో కానీ, దళిత బంధులో కానీ, భూ వ్యాపారంలో కానీ, ఈరోజు కాంట్రాక్టుల దగ్గర పూర్తిగా ఈ ప్రభుత్వము గతంలో ఏ రకంగా తెలంగాణ రాహుల్ మాటలను మోదీ వక్రీకరించి మాట్లాడటం సరికాదన్నారు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్. మోదీ మాట్లాడుతూ ఉంటే అసలు ప్రధానేనా అనిపించేలా ఉందని ఆయన విమర్శించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు వక్రీకరించకూడదని, దీనిపై ఈసీకి కంప్లైంట్ చేస్తామని తెలిపారు. హిందూ ధర్మంలో శక్తి అనే శబ్దం ఉందని రాహుల్ గాంధీ చెప్పారని, ఆ పదానికి వివరణ ఇచ్చారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమ గొంతులో వెలక్కాయ పడేలా చేస్తారని ఎద్దేవా చేశారు. దాన్ని వక్రీకరించి ప్రచారం చేయొద్దనేసి ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ అనేది స్పష్టంగా చెప్తా ఉంది. మోడీ గారు రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. దీనిపై మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున ఎలక్షన్ కమిషన్ కు మోడీపై ఒక కంప్లైంట్ కూడా చేయటం జరుగుతుందన్న మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరు అదొకసారి వినండి. हिंदू धर्म में शक्ति शब्द होता है. हम शक्ति से लड़ रहे हैं, एक शक्ति से लड़ रहे हैं. वो शक्ति क्या है? जैसे किसी ने यहाँ कहा राजा की आत्मा ईवीएम में है. सही है. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పాడో మనకు స్పష్టంగా అందులో ఉంది. హిందూ ధర్మంలో శక్తి అనే వాక్యము ఒక మాట. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. 3 నెలల్లో దానం నాగేందర్పై అనర్హత వేటుపడటం ఖాయమని అన్నారు. దానంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిశారు. తమ పార్టీ కేసీఆర్ ఆదేశాల మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు కంప్లైంట్ చేసినట్లు కౌశిక్ రెడ్డి తెలిపారు. దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కనువగప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము 4 శాసనసభ్యులము, లక్ష్మారెడ్డి గారు, ముట్టగోపాల్ గారు, కాళేరు వెంకటేశ్వర్ గారు, మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ను తాము కూల్చబోమని, ఎవరైనా కూలగొడితే తాము కాపాడలేమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. జగిత్యాలలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో లక్ష్మణ్ ఈ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమమవుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ తెలంగాణలో అవసరమా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. గేట్లు తెరిచామని సీఎం రేవంత్ అంటున్నారని, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోకుండా చూసుకోవాలని లక్ష్మణ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పారిపోయేలా ఉన్నారని, కాపాడుకోవాలని అన్నారు. రేపు దేశమంతా కూడా
కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము. ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ రాజకీయంగా వారు ఏ రకంగా విఫలమైనారో నరేంద్ర మోడీకి సరితూగే వ్యక్తి మీ కూటమి లేరు, కాంగ్రెస్ లేరు. దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమవుతుంది. మీరందరూ కూడా కలిసి రండి. భారతదేశాన్ని అభివృద్ధి చెందాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలనేదే నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం. రేవంత్ రెడ్డి గారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లడంపై బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు స్పందించారు. అసలు సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత జితేందర్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. తన కుమారుడికి సీట్ ఇస్తే సిద్ధాంతం ఉంటుంది, సీట్ ఇవ్వకపోతే ఉండదా అని నిలదీశారు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కంపెనీల భాగోతాలు బయటపెడతామని హెచ్చరించారు. వీరిద్దరూ పార్టీ మారడం వెనుక ఆర్థిక లబ్ధి ఉందని ఆరోపించారు. పార్టీ మారడం వెనుక 100 కోట్లు చేతులు మారుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. సంబంధించినటువంటి ఎంపీ గారితో కలిసి మీకున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏంది, మీరిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలకు పోయి రేపు మల్కాజిగిరి పార్లమెంట్ కి ఎంత ఖర్చు పెడతామని మాట ఇచ్చిర్రు, చేవేల పార్లమెంట్ కి ఎంత ఖర్చు పెడతామని ఇచ్చిర్రు, నాలాంటి మెదక్ పార్లమెంట్ కి, జహీరాబాద్ పార్లమెంట్ కి ఎన్నెన్ని డబ్బుల్ని పంపిస్తున్నారు పార్టీ పరంగా, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచడానికి మేమే వెనకాడ తెలుసుకోలేదు. కానీ మా పార్టీలో చాలా కాలం పనిచేసినారు, మాతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగదలుచుకోలేదు. గత ప్రభుత్వంలో ఏం చేసిర్రు, ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎట్లా చేతులు మారుతా ఉన్నాయి, అసలు ఏ రకంగా మీరు ఎన్నికల్ని కమర్షియలైజ్ చేయాలనుకున్నారు మీరు ఇద్దరు కలిసి, ఒకసారి మీరు ప్రజల ముందు చెప్పాలి. బారాసా ఎంపీ గెలిచినటువంటి బీఆర్ఎస్పై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. నీతి నిజాయితీకి బీఆర్ఎస్ నిదర్శనమైనట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతల మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయన్నారు. 2014లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని గుర్తు చేశారు. ఇందులో టీడీపీకి చెందిన 12 మందిని, కాంగ్రెస్ 5గురిని, వైసీపీకి చెందిన 3గురిని, బీఎస్పీకి చెందిన 2, సిపిఐ నుంచి 1 చేర్చుకున్నారని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా? కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సిపిఐ ఎమ్మెల్యేలు కూడా ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకోలేదా? తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో శాసనసభ చేర్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ కాదా? 10 ఏళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం జరిగింది. 2014లో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మీరే చేర్చుకున్నారు. ఇందులో టీడీపీ నుంచి 12 మందిని, కాంగ్రెస్ నుంచి 5గురిని, వైసీపీ నుంచి 3గురిని, బీఎస్పీ నుంచి 2, సిపిఐ నుంచి 1 చేర్చుకున్నారు. అదే విధంగా 2018లో 16 మందిని చేర్చుకోలేదా? కాంగ్రెస్ నుంచి 12 మందిని, తెలుగుదేశం నుంచి 2, ఇండిపెండెంట్ 2 చేర్చుకోవడం జరిగింది. కేటీఆర్ లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఎస్పీని వీడిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున నాగర్ కర్నూలు స్థానం నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఏదో ఆశించి తాను పార్టీలో చేరడం లేదని బేషరతుగానే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. తాను ప్రజాసేవ కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో చేరాను తప్ప ప్యాకేజీల కోసం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బహుజనవాదం, తెలంగాణవాదం 2 ఒకటేనని చెప్పారు. ఏ పార్టీలో తాను ఉన్న బహుజనుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార వైసీపీ దూకుడు పెంచింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని ఎమ్మెల్సీ రఘురాం ప్రకటించారు. ఈ నెల 27 నుంచి జగన్ బస్ యాత్ర ప్రారంభం కానుంది. 4 సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలను మినహాయించి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలుంటాయని తెలిపారు. బస్సు యాత్ర సందర్భంగా జగన్ ప్రజల్లోనే ఉంటారని తెలిపారు. అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఇక ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉండబోతుందనే అంశాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ తలసిల రఘురాం గారు ఉన్నారు. సార్, ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రచారం ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే సిద్ధం పేరుతో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. భారతదేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక అంత గొప్ప బహిరంగ సభలను మేము నిర్వహించుకోగలిగామని చెప్పి గర్వంగా చెప్పగలం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి బస్సు యాత్ర మన బస్సు ద్వారా కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. పూర్తిగా 21 రోజుల పాటు ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక పెద్ద బహిరంగ సభ,
అదేవిధంగా స్థానికుల మేధావులు, స్థానికులు వాళ్ళందరి నుంచి కూడా అభిప్రాయ సేకరణ, ఒక ఇంటరాక్షన్ కూడా ఉండబోతుంది ప్రతి నియోజకవర్గ పరిధిలో. అంటే ఓన్లీ పార్లమెంటు స్థానాలను ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, 175 స్థానాల్లో గెలిపే లక్ష్యం అంటా ఉన్నారు కదా, ఓన్లీ పార్లమెంటు పరిధిలోనే ఎందుకు చేస్తున్నారు? మీరు ఒకటి గమనించాలి, పార్లమెంటు నియోజకవర్గంలోకి వెళ్తే అంటే ఆకాశంలో నుంచి దూకుతా వెళ్ళరు కదా పార్లమెంటు పరిధిలోకి. అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తానే ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది. అంటే ఇప్పటికే మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని చెప్తూ ఉన్నారు కదా, అయినప్పటికీ ఇంత విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా? మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో తిరగడం అనేది నిత్యకృత్యం. అది ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో మమేకం అవటమే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఆయన ప్రజల్లోకి వెళ్తానే ఉంటారు. ఎన్నికల సమయంలో అందరినీ కలవాలి, స్థానికంగా అనేక మంది నాయకులు, కార్యకర్తలు వాళ్ళ ఆహ్వానం పలుకుతూ ఉంటారు ప్రతి నియోజకవర్గాన్ని నుంచి. దానికి తగ్గట్టుగా ఆయన ఎన్నికల్లో పాల్గొనవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మేము ఏం చేసాం, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం అనేది కూడా పదే పదే చెప్తున్నారు ఆయన. దానికి తగ్గట్లు మనం కొన్ని ఎన్నికల ప్రచారం తప్పనిసరిగా చేయాలి. దానికి ఎన్నికల సమరంలో మనం ప్రత్యర్థులకి ధీటుగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందుంది. అదే ఎన్నికలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులకు అందని విధంగా ఎన్నికల ప్రచారంలో ఉంటారు. ఈ ఎన్నికల ప్రచారం కూడా అట్లాగే ఉండబోతుంది. నిన్న మీకు ధీటుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ కూడా నిన్న సభలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన సభను వైసీపీ ఎట్లా చూస్తుంది? మాకు ధీటుగా సభ చేయడం అనేది వాళ్ళకి ఈ జన్మంతా కృషి చేసినా కూడా జరిగే పనే కాదు. మీరు జడ్జి చేయండి. అది జగన్మోహన్ రెడ్డి గారు రేపు మేము జరిపే పార్లమెంట్ స్థాయి సభలకు కూడా ధీటుగా ఉండదు వాళ్ళు జరిపిన సభ. మోడీ గారు మొదటిసారి ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఒక కామెంట్ చేశారు. ఇంతకాలం ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వ అవినీతి గురించి. ఏమనుకుంటున్నారు? ఆయన మోడీ గారు మరి ఎన్డీఏలో వాళ్ళని చేర్చుకున్నాడు, వాళ్ళ తరపున మాట్లాడాలని మాట్లాడి ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి ఆయన మన రాష్ట్రానికి ఏం చేస్తారో అవన్నీ ఏం చెప్పకుండా ఇటువంటివి మాట్లాడడం కూడా ఏం భావ్యంగా లేదు. ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం బస్సు యాత్ర ద్వారా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25 లేదా 26 తేదీల నుంచి ఈ బస్సు యాత్ర కూడా ప్రారంభం కాబోతున్నట్లు ఎమ్మెల్సీ తలసిల రఘురాం చెప్తూ ఉన్నారు. ఈ బస్సు యాత్రలో ప్రజలకు తాము ఏం చేశామో వివరిస్తామని కూడా అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజ్కుమార్తో రమేష్, స్వతంత్ర టీవీ, అమరావతి నుంచి. చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యం కనిపించిందని జనసేన నేత నాదెళ్ల మనోహర్ అన్నారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని నాదెళ్ల ఆరోపించారు. వైసీపీ అవినీతిని ప్రధాని ప్రజల ముందు ఉంచారని చెప్పారు. సభలో పోలీసుల వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయని ఆయన దీనిపై ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేస్తామన్నారు. బ్లాంక్గా ఇచ్చారు, పేర్లు లేవు, ఫోటోలు లేవు. అసలు జిల్లా కలెక్టరు, ఒక జిల్లా ఎస్పీ ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది ఈ రోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు. దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్గా బిహేవ్ చేశారు? ఎందుకు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మనకి సభ నిర్వహించుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? ఎందుకంటే పెరిమీటర్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. పెరిమీటర్ మన స్థానిక పోలీసుల కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇటువంటి ఒకేషన్కి వాళ్ళు గేరప్ అవ్వలేకపోయారనేది తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఈరోజు సాయంత్రం 4 ఎలక్షన్ కమిషన్కి దీనిపైన కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యం చేశారో, నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపై. ప్రజాగళం సభపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేసుకున్నారని, ఇప్పుడు మళ్లీ 10 ఏళ్ల తర్వాత అదే నాటకం ప్రారంభించారని పేర్కొన్నారు. ఆ రోజు ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదాతో సహా తర్వాత ఏమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు. 2014లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేశారు అంటూ అడిగారు. 3 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుని విడిపోయారని ఎద్దేవా చేశారు. కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిత్వ హననం చేశారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల వరకు ఆల్మోస్ట్ బండబూతుల్లాగే తిట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళు ఏదో పాచిపోయినట్లని ఆయన అన్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికి, అంటే పాలిటిక్స్ లో దిగజారుడు ధనానికి, అంటే ఈయన దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అప్పటికి ఇప్పటికి బహుశా నేను అనుకోవడం తేడా అంటే 10 ఏళ్ళు అయింది కాబట్టి కొంచెం ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు. చిలకలూరిపేట ప్రజాగళం సభలో మోదీ ప్రసంగంపై ఏపీ మాజీ పీసీసీ చీఫ్ శైలజనాథ్ ఫైర్ అయ్యారు.
ఏపీ సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ పనిచేస్తుందని ప్రధాని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్డీఏ 10 సంవత్సరాల పాలనలో ఏపీకి ఏం అభివృద్ధి చేశారో ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబు, పవన్ బీజేపీతో దేనికోసం పొత్తు పెట్టుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి వచ్చి తెలుగులోనో, హిందీలోనో, ఇంగ్లీష్లోనో ఇంక ఏదో ఒక భాషలో అయినా సరే మాకు సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాల ఎన్డీఏ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా లాభం చేకూర్చారా? చెప్పడానికి ఏమీ లేదు కాబట్టే మాయలు మంత్రాలు చేసి పోయే ప్రయత్నం చేశారు. అక్కడ అడిగేకి ఇక్కడ ఇవాళ కూడా నోరు లేదు. అడగాలి కదా, దేనికోసం పొత్తు పెట్టుకున్నాం? అభివృద్ధి అంటే ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మడం అభివృద్ధి అని మీరు అనుకుంటా ఉన్నారా? ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని మోసం చేయడం అన్నది, దగా చేయడం అన్నది అభివృద్ధి. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాగళం సభపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. ప్రధాని ప్రసంగం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందన్నారు. మోదీ మళ్లీ ఏపీకి టోపీ పెట్టారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ మోదీ భజనలో తరించిపోయారని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు తులసిరెడ్డి. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ మాటే లేదు. కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ గురించి ఊసే లేదు. దుగరాజపట్నం ఓడరేవు అడ్రస్సే లేదు. రాజధాని అమరావతి గురించి ప్రస్తావనే లేదు. బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం గురించి మాటే లేదు. ఏమాత్రం నరేంద్ర మోడీ గారు ప్రస్తావించలేదు. ఇదంతా చూస్తుంటే తెలంగాణ లోక్సభ ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. తెలంగాణలో మొత్తం 90,000 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. 180,000 మంది వరకు సిబ్బంది అవసరమవుతారన్నారు. ఇప్పటికే వారికి శిక్షణ కూడా ఇచ్చామన్నారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇంటి వద్ద ఓటింగ్ కోసం ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, ఈవీఎం నోడల్ ఆఫీసర్స్, ఐటీ స్టాఫ్ వాళ్ళందరినీ స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫర్దర్ ట్రైనింగ్ బిఎల్ఓస్కి, తర్వాత సెక్టర్ ఆఫీసర్స్కి, ఈవీఎం మేనేజ్మెంట్ స్టాఫ్కి, ఐటీ స్టాఫ్కి, ఎలక్షన్ కంట్రోల్ రూమ్ స్టాఫ్కి, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్, ఎంసీసీ టీమ్స్, నోడల్ ఆఫీసర్స్ అందరినీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. Of course, polling personnel, counting staff, photographers, videographers, webcasting team and micro observers వీళ్ళకి లాస్ట్లో అంటే ఎలక్షన్స్కి కొంత ఒక వారం రోజు ముందు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్లో హోమ్ ఓటింగ్ మనం 80+ ఓటర్స్కి చేశాము. ఈసీఐ హ్యాస్ ఫర్దర్ మోడిఫైడ్ దోస్ గైడ్ లైన్స్. ఇప్పుడు 80 బదులు 85+ వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోనే ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది. కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించామని, సోదాల సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారని తెలిపింది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొంది. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని పేర్కొంది. ఆప్ నేతలకు 100 కోట్ల చెల్లింపులో కవితది కీలక పాత్ర అని ఈడీ తెలిపింది. ఇప్పటివరకు 245 చోట్ల సోదాలు చేశామని ఈడీ 5 సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు దాఖలు చేశామంది. 128.79 కోట్ల ఆస్తులను గుర్తించి జప్తు చేశామంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశామని ఈడీ మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్లతో కవితకు లింకులున్నట్లు పేర్కొంది. రేపు ఢిల్లీలో ప్రత్యేక సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోకు ఆమోదం తెలపడమే సమావేశ ప్రధాన ఎజెండా. ఇప్పటికే పేద మహిళలకు ₹1,00,000 ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించడం వంటి అనేక హామీలు గుప్పించిన కాంగ్రెస్ మరికొన్ని హామీలతో మేనిఫెస్టో రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్న లోక్సభ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.
వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటుపై కుదిరిన ఒప్పందాలకు ఆమోదముద్ర వేయనున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఇదే చివరి సిడబ్ల్యూసీ సమావేశం కానుంది. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి పోటీ చేయనున్న లోక్సభ అభ్యర్థులను కూడా సమావేశంలో ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఢిల్లీ జల బోర్డులో అక్రమాలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే షరా మామూలే అన్నట్లు ఆయన ఈసారి కూడా ఎంక్వైరీకి గైర్హాజరయ్యారు. ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులు అక్రమమని, దానిపై స్పందించేది లేదని తేల్చి చెప్పేశారట ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. మరోపక్క ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. మోదీ సర్కార్ కుట్రేనని, చట్టవిరుద్ధంగా ఈడీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్ను టార్గెట్ చేసి వేధిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల బాండ్ల వ్యవహారంలో ఎస్బీఐపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల నెంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై బ్యాంకును నిలదీసింది. నెంబర్లతో సహా అన్ని వివరాలను ఈసీకి ఇచ్చి మార్చి 21లోగా తమకు ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించింది. బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలెక్టివ్గా ఉండకూడదని, దీనికి సంబంధించిన ప్రతి సమాచారం బయటకు రావాలి, దేన్ని అణిచివేయకూడదనే ఉద్దేశంతోనే అన్ని వివరాలను ఇవ్వాలని సుప్రీం తీర్పు చెప్పింది. ఏ దాత ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే యూనిక్ నెంబర్లతో పాటు అన్ని వివరాలను ఎస్బీఐ ఈసీకి ఇవ్వాల్సిందేనని, అందులో ఎలాంటి సందేహాలకు ఇక తావు లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 6 రాష్ట్రాలకు చెందిన హోంశాఖ సెక్రటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి 6 రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శిని తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా మిజోరాం, హిమాచల్ ప్రదేశ్లోని సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శిని కూడా తొలగించారు. పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసును తొలగించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్తో పాటు పలువురు అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను ఈసీ తొలగించింది. వీరితో పాటు మిజోరాం, హిమాచల్ ప్రదేశ్లోని జీఏడీ కార్యదర్శులు, ముఖ్యమంత్రుల కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించినట్లు తెలుస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం 72,587.30 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కాస్త కోలుకున్నాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 72,985.89 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 104.99 పాయింట్ల లాభంతో 72,748.42 వద్ద ముగిసింది. నిఫ్టీ 32.35 పాయింట్ల లాభంతో 22,055 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹82.90గా ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.